మాజీ మంత్రి రెడ్డి నాయక్ను 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిపించి ఆదరించిన ప్రజలు గత ఎన్నికల్లో ఎందుకు ఓడించారు? 30 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి డోర్నకల్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదా? తన నోటి దురుసుతో వివాదాలు కొని తెచ్చుకుంటున్నారా? అవినీతి ఆరోపణలు కూడా చుట్టుముట్టాయా? మాజీ మంత్రి రెడ్డి నాయక్ను ప్రజలు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి ఆదరించారు. పలు పర్యాయాలు ఆయనను భారీ మెజార్టీతో గెలిపించారు. దీంతో నియోజకవర్గంలోని ప్రజలతో ఆయన విడదీయరాని బంధం ఏర్పరచుకున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఆయన దాదాపు 30 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉంటూ పలు అభివృద్ధి పనులు చేశారు. అయినప్పటికీ నియోజకవర్గ ప్రజల్లో అసంతృప్తి మాత్రం నిగూఢంగా ఉండిపోయింది. రెడ్డి నాయక్ నాయకత్వంలో డోర్నకల్ అభివృద్ధి పడకేసిందని తీవ్ర వ్యతిరేకత మనసులోనే దాచుకున్నారు ఓటర్లు. దీంతో మొన్నటి ఎన్నికల్లో రెడ్డి నాయక్ను దాదాపు 53,000 భారీ మెజార్టీతో ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు. అయితే ఎంతో ఘన చరిత్ర కలిగిన డోర్నకల్ నియోజకవర్గం అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో నిలిచిందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలు, మంత్రులు నియోజకవర్గ కేంద్రమైన డోర్నకల్పై సవితి తల్లి ప్రేమను చూపించారని, అందుకే అభివృద్ధి జరగలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇక్కడి నుంచి 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన రాజకీయ ఉద్దండుడుగా పేరుగాంచిన రెడ్డి నాయక్ ఒకసారి మంత్రిగా కూడా పనిచేశారు. కానీ నియోజకవర్గ కేంద్రమైన డోర్నకల్పై మాత్రం సవితి తల్లి ప్రేమ చూపించడంతో అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిందని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే రెడ్డి నాయక్ ఇసుక, బియ్యం దందాతో బాగానే వెనకేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు రెడ్డి నాయక్ ఓ చోట నయీం అని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తారు. మరోవైపు ఆయన నోటికి ఎప్పుడూ పని చెప్పేవారని, దాంతో పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నారని తెలుస్తోంది. ఆయన నోటికి అడ్డు అదుపు లేకుండా పోయేదనే విమర్శలు ఉన్నాయి. బీఆర్ఎస్ నేతలు నా అభిమానులకు మాత్రమే ప్రభుత్వ పథకాలు ఇస్తానని చెప్పి వివాదాలు కొని తెచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై కూడా పలుమార్లు అనుచిత వ్యాఖ్యలు చేసి ప్రజల్లో వ్యతిరేకత మూటకట్టుకున్నారు రెడ్డి నాయక్. అయితే గతంలో ఒకసారి రెడ్డి నాయక్ను ఓడించి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్కు కూడా అవకాశం కల్పించినా ఆమె సైతం రెడ్డి నాయక్ బాటలో నడిచి నియోజకవర్గ కేంద్రమైన డోర్నకల్ను అభివృద్ధి చేయలేదని, అందుకే మళ్లీ రెడ్డి నాయక్ని గెలిపించుకోవాల్సిన దుస్థితి వచ్చిందని అంటున్నారు. అయినప్పటికీ రెడ్డి నాయక్ కూడా డోర్నకల్ను పట్టించుకోకపోవడంతో ఈసారి యువ నాయకుడిగా కనిపించిన రామచంద్రు నాయక్ను గెలిపించుకున్నామని నియోజకవర్గ ప్రజలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు రెడ్డి నాయక్ నోటి దురుసు కూడా పలుమార్లు వివాదాలు తెచ్చిపెట్టాయని, ఈ నేపథ్యంలో రెడ్డి నాయక్ ఓటమి పాలు కాక తప్పలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.